3 నిర్గమాకాండము 33 మనం చూసినట్లయితే ప్రియులారా 13వ వచనాన్ని మనం చూసినట్లయితే మోషే గారు మరి ఆయన మంచితనము ఆయన మార్గం అంతా కూడా మరి మోషే గారికి తెలియజేస్తూ ఉన్నారు. మోషే గారి పేరుని బట్టి నేను ఎరిగి ఉన్నానని తెలియజేస్తారు. మరి ఆయన ఆ మార్గం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. 2వ లైన్ నుంచి దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. ప్రియులారా, మరి దేవుడిని అడుగుతున్నాడు మోషే గారు, దయచేసి నీ మార్గం నాకు తెలియచేయము, అప్పుడు నిన్ను నేను తెలుసుకుంటాను అంటున్నాడు. అంటే ఒక మనిషితో మనం సహవాసం చేసినా స్నేహం చేసినా కూడా ఎవరినైనా మనము తెలుసుకోవాలి అంటే ముందు వాళ్ళు మనకి పరిచయం అయి ఉండాలి, మనకు దగ్గరగా ఉండాలి, మనకి మరి అందుబాటులో ఉండాలి. అలాంటి వాళ్ళని మనము తెలుసుకోగలుగుతాం. కాబట్టి దేవుణ్ణి కూడా మోషే గారు అలాగ అడుగుతున్నారు. దయచేసి మళ్ళీ చదువుతున్నాను. నిర్గమకాండం 33 13వ వచనం దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును అని మోషే గారు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే మనం 2వదిగా 1 సామ్యూయేలు గ్రంథం 12